అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని గౌతమి నగర్లో స్థానికంగా జీవిస్తున్న హిజ్రా ఓ ఇంటి ముందు నిరసన చేపట్టింది. తన దగ్గర దమరేశ్వర్ స్వర్ణలత దంపతులు చీటీల పేరుతో నమ్మించి నగలు లక్షల రూపాయల డబ్బులు కాజేశారని ఆందోళనకు దిగింది. తిరిగి అడిగితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 5 నెలలుగా తనను ఫాలో అవుతూ చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, భయం వల్ల బయటకు రాలేకపోతున్నారంటూ బాధితురాలు తెలిపింది. అన్ని ఆధారాలు ఉన్న అధికారులు న్యాయం చేయడం లేదని సీఎం చంద్రబాబు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. దమరేశ్వర్ స్వర్ణలత భార్యాభర్తలు నన్ను మోసం చేసి నా వద్ద నుండి కోట్ల రూపాయల డబ్బులు 600 గ్రాముల బంగారం తీసుకుని నాకు ఇవ్వకుండా నన్ను బెదిరింపు చర్యలతో చంపుతానని చెప్పి బెదిరిస్తూ ఉండగా నేను ఉన్నతాధికారుల దృష్టికి ఒక ప్రస్తావన తీసుకుని వెళ్ళాను. అప్పుడు విచారించారు. ఉన్నతాధికారులు సరైన రీతిలోనే చేసి నాకు న్యాయం చేయాలని చూశారు. ఫైనల్ సెటిల్మెంట్గా పిలిస్తే వీళ్ళు రాకుండా ఇంకా పొడిగిస్తూ ఉండి అన్ని విధాలుగా అన్ని ఒక పరీక్షల్లోనే వీళ్ళు ఫ్రాడ్ అని తేలింది. ఆ ఫ్రాడ్ అని తేలేక వీళ్ళు కనిపించకుండా రాకుండా దాక్కుంటున్నారన్న. అది నేను ఎక్కడ బయట పెడతానా అని చెప్పి హౌస్ అరెస్ట్ చేసి నన్ను బయటికి రానికుండా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ నన్ను బెదిరిస్తూ నన్ను చంపుతానని చెప్పి ఆయన పెద్ద పెద్దగా అరుస్తూ నా మీద వాక్యాలు చేస్తున్నాడన్న. దీనికి నాకు ప్రాణహాని ఉంది. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఈ పోరాటం ఆపనన్నా. దీన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి వెనకాడినన్నా. నేను ఆల్రెడీ సీఎం గారికి అర్జీ పెట్టుకున్నాను. నాకు వస్తే నేను వెళ్ళి సీఎం సార్ని కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం